తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణ ప్రముఖులు మావుళ్లమ్మ దేవస్థానం మాజీ అధ్యక్షులు కార్మూరి సత్యనారాయణమూర్తి 65వ పుట్టినరోజు వేడుకలు మార్నింగ్ కాఫీ క్లబ్ కార్మూరి కిరణ్ ఆధ్వర్యంలో కాఫీ క్లబ్ వేదిక వద్ద జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఒలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మావుళ్లమ్మ దేవస్థానం చైర్మన్ గా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా మంచి పదవి రావాలని ఆకాంక్షించారు. కాఫీ క్లబ్ సభ్యుని అయిన తన పుట్టినరోజు వేడుకలు క్లబ్ సభ్యులందరూ కలిసి జరపడం కారణమని కార్మూరి సత్యనారాయణ అన్నారు. పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కోట్ల నాని, కనగర్ల కిషోర్, పున్నాని కన్నయ్య, బొండా హనుమంతరావు, కొలిపర్ల సుబ్బారావు, పులవర్తి రామకృష్ణ, బొండాడ బంగారాజు, మానేపల్లి వెంకన్నబాబు, కురిశెట్టి నాని, గాది నాగేశ్వరరావు, తటవర్తి నారాయణమూర్తి, బొడ్డు వాసు, గుండు సుమూర్తి, కొప్పర్తి అప్పారావు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున మన మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ మెంబర్, అడ్వైజరీ బోర్డు మెంబర్ శ్రీ కార్మూరి సత్యనారాయణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వారి అబ్బాయి కిరణ్ కుమార్ కేకు కటింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ మన వేదిక మీద కార్మూరి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మన కాఫీ క్లబ్ సభ్యులందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మన కాఫీ క్లబ్కి అంతేకాకుండా సమాజానికి ఎంతో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారు రాజకీయంగా కూడా ముందుకెళ్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి మన క్లబ్ తరఫున కోరేది ఏంటంటే ఆ భగవంతుడిని కూటమి ప్రభుత్వంలో వారికి మంచి పదవి రావాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని, అది మన క్లబ్ సభ్యులందరూ చూడాలని మనసా వార్సా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మన మార్నింగ్ కాఫీ క్లబ్ సలహా సభ్యులు అయినటువంటి మా బావగారు కార్మూరి సత్యనారాయణమూర్తి గారి దినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ సభ్యులు, మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్, మరి అమ్మవారి బంగారుపు చీరకి మరి ఎంతో కృషి చేసిన మన సభ్యులు కార్మూరి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వారు మరింత ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి కాఫీ క్లబ్ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ రోజున నా బర్త్డే సందర్భంగా మరి మార్నింగ్ కాఫీ క్లబ్ మిత్రులందరూ కూడా నాకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ ప్రోగ్రాం అది పెట్టారు. చాలా సంతోషం. మరి ఆనందం అనేది చాలామంది రిలేషన్ మధ్యన ఉంటుంది అనుకుంటారు, ఉండదు, స్నేహితుల మధ్యనే ఉంటుంది. మరి ఈ రోజున ఇంత ఆనందంగా నా పుట్టినరోజు వేడుకలు చేసినందుకు మరి మా ఫ్రెండ్స్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్నేహం ఇలాగే జీవితాంతం ఉండాలని, మనందరి మధ్యన హ్యాపీగా గడపాలని, మీరందరూ నాతో ఉండాలని, నేను మీతో ఉండాలని మరి ఆ భగవంతుని వేడుకుంటూ, మరి మనందరికీ కూడా ఆ మావుళ్లమ్మ తల్లి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ. భీమవరం పట్టణం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆదివారం బజార్లో ఉండపల్లి కాంప్లెక్స్ లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, భీమవరం పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లా రాము మాట్లాడుతూ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరిన్ని విజయాలు అందుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, సకల దేవతల ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమాన నాయకులు యాస అనిల్, కోపినిడి బాబీ, పోకల కిషోర్, కొప్పర్తి కోటి, ఎడ్లపల్లి రాంబాబు, నాగిడి శ్యామ్, మునగాల సంజయ్, కోటిపల్లి చరణ్, తులా వాసు తదితరులు పాల్గొన్నారు. చలనచిత్ర పరిశ్రమలోనే భక్తులైన మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారి వారసులుగా వచ్చినటువంటి చిరంజీవి గారి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, మరి ఆయన వరకు 14 సినిమాలు నటించి ఇది 15వ సినిమా బిగిన్ అవుతుంది. మరి అన్ని సినిమాలు కూడా ఏ చిత్రానికి ఆ చిత్రం వైవిధ్యంగా నటించినటువంటి మహా నటుడు వరుణ్ తేజ్. చిరంజీవి గారిని అనుసరించి చిరంజీవి వారసులుగా మరి ఇప్పటివరకు కూడా ఎంతో వినయంతో, విధేయతతో, మన అభిమానులతో కూడా చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి వరుణ్ తేజ్. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భీమవరం పట్టణంలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు సలారాము, అదేవిధంగా కిషోర్ గారు, అనిల్, రాంబాబు,
బాబీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ మరి మెగా హీరోలు అందరి పుట్టినరోజు వేడుకలు చేయడం, అదేవిధంగా ఆ వేడుకల్లో భాగంగా ఏదో సేవా కార్యక్రమాలు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం మెగా ఫ్యాన్స్ తరతరాలుగా చేసుకునేటువంటి ఆచారం. అందులో భాగంగా ఇవాళ మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయన పుట్టినరోజు అంటేనే మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా మరి కేకులే కట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో మరి ఈరోజు మరి భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డు ఉండపల్లి కాంప్లెక్స్లో మరి కేక్ కట్ చేసి మరి అందరికీ కూడా మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి రాష్ట్ర చిరంజీవత ఉపాధ్యక్షుడు ఉండపల్లి రమేష్ గారికి, వ్యాస అనిల్ గారికి, కొప్పిరెడ్డి బాబీ, గోకర్ కిషోర్, కోటి, స్వామి, రాంబాబు, శ్యాము, సంజయ్, ఇంకా నా తోటి అభిమానులందరిగా పేరు పేరున ధన్యవాదాలు. పాలకొల్లు రూరల్ మండలం కాపవరం గ్రామంలోని బైరాజు ఫౌండేషన్ హాస్పిటల్లో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, గ్రామ సర్పంచ్ కోలాటి రాధలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం ఖరీదైపోతున్న ఈ రోజుల్లో పేద ప్రజల కోసం గ్రామాల్లో ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను అభినందించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెత్స సూర్య సౌమిత్లో ఉచిత నేత్ర వైద్య సేవలు అందజేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కళ్లజోళ్లు, ఆపరేషన్లు అవసరమైన వారికి అతి తక్కువ ధరకే సేవలందిస్తామని ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పెన్మెత్స భాస్కర్ రాజు చెప్పారు. ఉప సర్పంచ్ అంగర చినవీర భద్రకుమార్, పెన్మెత్స వెంకటరామరాజు, గొట్టుముకల సుబ్బరాజు, పెన్మెత్స సూర్యనారాయణరాజు, వార్డు మెంబర్ పెన్మెత్స రంగరాజు, క్షత్రియ సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి 34వ జాతర మహోత్సవం ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 18వ వార్డు పేరంటాలు చెరువు గట్టు వద్ద రజక కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సీతారామరాజు, ఆదిలక్ష్మి రజక సంఘం నాయకుడు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, అరసవల్లి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ మన పూర్వీకులు గ్రామాల సౌభాగ్యం కోసం అమ్మవారి జాతరల్లో ఏర్పాటు చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు సాంప్రదాయబద్దంగా జాతరలు నిర్వహిస్తున్నారని, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ జాతర మహోత్సవాలు అందరూ తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక యూత్ అసోసియేషన్ నాయకులు శ్రీ ఆదిలక్ష్మి రజక సంఘం నేదునూరి గంగాధర్ తిలక్, దొమ్మేటి సుబ్బయ్య, కొల్లేటి అయ్యప్ప, ఆదిత్య బాబీ, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారి 34వ జాతర రజిక అసోసియేషన్ వారు ఈరోజు ఊరేగింపు ద్వారా ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉత్సవం 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉత్సవం 7 రోజులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. లక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మల 34వ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా దివ్యమైన భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణం చేసుకుని ఈ రోజున ఇంతటి మరి సంస్కృతి సాంప్రదాయాల్ని మరి కొనసాగిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రజక యూత్ ఎవరైతే ఉన్నారో యోజనులు వాళ్ళందరూ నిర్వహించుకుంటూ వారితో పాటుగా ఈ యొక్క గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలి అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక భక్తి భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని
కొనసాగిస్తూ 34 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నారంటే వారిని ముందుగా అభినందించాలి. ఈ యొక్క కార్యక్రమాలని ఈ యొక్క జయప్రదం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా విజయవంతమైనటువంటి ఘనమైనటువంటిదిగా బాగా ఈ యొక్క జాతర మహోత్సవాలు చేయాలని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని, సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్ల 34వ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు 19వ తారీఖు అనగా ఆదివారం అమ్మవారి యొక్క గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందండి. అలాగే 21వ తారీఖు అమ్మవారి యొక్క గ్రామ పొలిమేరైనటువంటి గోపికృష్ణ థియేటర్ వద్ద నుంచి అమ్మవారి యొక్క ప్రభూరేజును ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 23వ తారీఖు స్వామిగొండం చెరువు చుట్టూ వివిధ రకాలైన కళాబృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రదర్శనలు ఇస్తూ అమ్మవారి యొక్క మహాజాతర ఉయ్యాల పౌలింపు సేవతో బాణాసంచ కాల్పులతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే 25వ తారీఖున సాయంత్రం అమ్మవారికి పంచహారతుల కార్యక్రమం నిర్వహించవలసి జరుగుతుంది. 25వ తారీఖు విశ్రాంతి, 26వ తారీఖు ఉదయం 11 గంటలకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఉండి మండలం కోలమూరు గ్రామంలో శ్రీ వినాయక నాట్య మండలి హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన సురభి నాటకాలను విజయవంతం చేయాలని సంతాన గోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బద్రీనారాయణరాజు పిలుపునిచ్చారు. కోలమూరు గ్రామంలో సంతాన గోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంతాన గోపాలస్వామి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో కోలమూరు గ్రామంలో ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించే మాయాబజార్, శ్రీకృష్ణ లీలలు, లవకుశ, శ్రీనివాస కళ్యాణం వంటి పౌరాణిక నాటకాలను ప్రజలందరూ తిలకించి విజయవంతం చేయాలని కోరారు. సురభి నాట్య మండలి అధినేత ఆర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ కోలమూరు గ్రామ ప్రజల ఆదరాభిమానాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటకాలను భావితరం కూడా తిలకించే విధంగా ప్రజలు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు నరసరాజు, కమిటీ ప్రతినిధులు నంబూరి రామకృష్ణరాజు, పేరిచెర్ల కేశవరాజు, పేరిచెర్ల మురళీకృష్ణరాజు, కోనపరాజు వెంకట లక్ష్మీపతిరాజు, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కోలమూరు గ్రామంలో శ్రీ సంతాన గోపాలస్వామి దేవస్థానంలో సురభి నాటక సంస్థ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాటక సంస్థ ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వారికి వినాయక నాట్య మండలి వారికి శ్రీ గోపాలరావు గారికి సాదర స్వాగతం పలుకుతూ మా దేవస్థానంలో దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి దేవస్థానం మరియు విశ్వ హిందూ పరిషత్తు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి యొక్క సౌజన్యంతో 4 రోజుల పాటు రేపు సాయంత్రం నుండి గురువారం వరకు కూడా 4 కార్యక్రమాలని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ యొక్క కళాకారులందరూ కూడా నిష్ణాతులైనటువంటి జాతీయ అవార్డు గ్రహీతలు మరియు వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందినటువంటి ప్రముఖులు అయిన కళాకారులందరూ కూడా ఈ బృందంలో ఉన్నారు. నమస్కారం అండి. కోలమూరు గ్రామ ప్రజలకి మరియు గ్రామ పెద్దలకి మరియు ఇక్కడ శాసనసభ్యులైనటువంటి మా రఘురామకృష్ణరాజు గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కోలమూరు గ్రామంలో మా సురభి నాటకాలు ఇక్కడ ఏర్పాటు గావించడానికి కృషి చేసినటువంటి 2018 నుంచి కూడా ఈ బేబిరాజు గారు నిరంతరం నన్ను వెంటబడేటోడు. ఇట సురభి నాటకాలు కావాలి, తప్పనిసరిగా మా ఊరికి రావాలని. కానీ ఆ ఊరు గ్రామ ప్రజలు చూస్తేనూ చాలా ఇక్కడ తక్కువ ఉంది, ఇంత పెద్ద స్కీములు ఇక్కడ తీసుకురావటం మాకు అంత రెస్పాన్స్ ఉంటుందో లేదని నేను చాలా అనుమానించాను. అంత తగ్గ ఈ గ్రామస్తులు ఆదరిస్తారని కొద్దిగా అనుమానించాను. కానీ నిన్న మేము వచ్చిన కాంచి కూడా వీరి ఆదరాభిమానం చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి తోడుగా ఆర్థికంగా కొంత తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థాన కమిటీ వారు అయితేనేమి, ఈ కోలమూరులో నివసిస్తున్న గ్రామ పెద్దలు అందరూ కృషి వల్లే ఈరోజు సురభి నాటకాలు 4 రోజుల పాటు మాకు ఏర్పాటుగా చేయడం జరిగింది. రేపటి రోజున మాయాబజారు, ఎల్లుండి శ్రీకృష్ణ లీలలు మరియు లవకుశ, శ్రీనివాస కళ్యాణం మొదలగు నాటకాలు ఈ కోలమూరు గ్రామంలో ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతాయి నాటకాలు. సురభి నాటకం తప్పనిసరిగా నేటి తరం పిల్లలకి తప్పనిసరిగా చూపించండి. మళ్ళీ ఇటువంటి అవకాశం రావచ్చు రాకపోవచ్చు.
కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు చెప్పినట్టుగా మా నాటకానికి రేపు నుంచి నిరంతరంగా విచ్చేయాలని కోరుతున్నాను. విద్యపై ఆసక్తి పెంచుకుని విద్యార్థులు మంచి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ప్రధానోపాధ్యాయులు వీరవల్లి రమేష్ అన్నారు. కాళ్ల మండలం ఎల్లన్పురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వాహకులు గ్రామ ఉప సర్పంచ్ మైలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరవల్లి రమేష్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చిన్నారి తదితరులు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించి ఉద్యోగావకాశాలు ఏ విధంగా పొందాలో తదితర అంశాలపై సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల నిపుణులు తోట కిరణ్, ఉపాధ్యాయులు నరసింహరాజు, కృష్ణమూర్తి, విద్యా కమిటీ చైర్మన్ భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా బొండాలంక గ్రామంలో డిగ్రీ చదివిన పిల్లలకి మోటివేషనల్ క్లాసెస్ అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా మా గ్రామంలో ఏదైనా జాబ్ అవకాశాలు ఏమైనా ఉంటే మేమందరం వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి వాళ్ళ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, వాళ్ళకి ఏమైనా సలహాలు సందేశాలు కావాలితే మేము అన్ని విధాలుగా సహకరిస్తామని, ఏదైనా పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా కూడా ఏదో విధంగా సహాయం చేయగలమని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని మాకు ఈ కృతనిశ్చయంతో మేము ఉన్నాము. నేను ఈ గ్రామంలో పుట్టినందుకు ఇది రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన మహిళా శ్రీని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేశాము. ఎక్కువగా బాలికలు ఎక్కువగా వచ్చినారు. ఈ స్కూల్కి మేము ఈ కళావేదిక, సరస్వతీదేవి విగ్రహం ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి బుక్స్ ఇస్తున్నాము. మాకు ఇటువంటి అవకాశం మాకు ఈ గ్రామం ఇచ్చినందుకు ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి నా శిరస్సు వహించి అభినందనలు. దాంట్లో ఉన్న నాలెడ్జ్ని పెట్టుకోవాలి. మా ఎల్లన్పురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది విద్యార్థులు కెరీర్ గైడ్లైన్స్కి వచ్చి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆ నిపుణులైన అధ్యాపకుల చేత చక్కని అవకాశాలని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఈ గ్రామ విద్యార్థి అయిన అదేవిధంగా ఉన్నత స్థితికి వెళ్ళి చక్కని ఉద్యోగం చేస్తున్న రమేష్ గారు, అదేవిధంగా కెరీర్ గైడ్లైన్స్ కి ప్రోగ్రామ్ ఇచ్చేసిన కిరణ్ గారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిన్నారి మేడం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు కృష్ణమూర్తి సార్ గారికి, నరసింహరాజు గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భాస్కర్ బాబు గారు సహకారం అందించారు. ఈ కెరీర్ గైడ్లైన్స్ అనే ప్రోగ్రామ్ లో అనేక మంది వాళ్ళ ఉన్నత విద్యను అభ్యసించడానికి, అదేవిధంగా వాళ్ళ జీవితంలో చక్కని ఉన్నత విద్యా అవకాశాలను సాధించడం కోసం వాళ్ళు చాలా మంచి ఆలోచనలు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఎల్లన్పురం గ్రామంలో ఒక విద్యని అభ్యసించే అందరికీ ఉన్నత విద్యను అభ్యసించడానికి తగిన సహకారం అందిస్తామని మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. శ్రీ మార్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని టీడీపీ రాష్ట్ర నాయకులు భూపతిరాజు తిమ్మరాజు, సిద్ధాపురం గ్రామ సర్పంచ్ చిట్టిబాబు, ఉప సర్పంచ్ ఇందుకూరి నారాయణరాజులు అన్నారు. ఆదివారం ఆకివీడు మండలం సిద్ధాపురం శివారు నందమిల్లిపాడులో శ్రీ మార్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శక్తి వేషాలు, బాణసంచా కాల్పుల మధ్య అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం రోజున శ్రీ అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గ్రామం తరఫున అభినందనలు. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామం కట్టడిగా ఉండి అందరూ కూడా మల్లమ్మ గారి జాతర చాలా వైభవంగా చేస్తారు. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కొల్లేరు గ్రామాన్ని మన గ్రామం ఎప్పుడు సురక్షితంగా ఉండాలి. ఏ అరమరికలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా గ్రామం అంతా ఐక్యపత్యంగా ఉంటున్నామని, భవిష్యత్తులో కూడా ఆ దేవత ఆశీస్సుతో అన్ని రకాల సౌకర్యాలు గ్రామానికి ఏర్పడాలి. జాతర మహోత్సవానికి గ్రామస్తులు ఏకత్తులయ్యి ప్రతి సంవత్సరం భారీగా గ్రామాల నుంచి బాగా చేస్తున్నారు. మల్లమ్మ తల్లి గ్రామం మరి కులాలకు అతీతంగా అందరూ కలిసి మరి
ఈ కార్యక్రమం చాలా నుంచి కొనసాగుతుంది. ఎంతో వైభవంగా చేస్తారు. దీంతో చాలా ఖర్చుతో కూడింది. అయినా సరే లెక్క చేయకుండా చిన్న రైతులు అయినా సరే దగ్గర తిరిగిన ఆదివారం మొదటి ఆదివారం తప్పనిసరి చేయాలని కొనసాగి ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు. కానీ మరి ఎప్పుడు కూడా ఈ దేవత ఆశీస్సులు మాకు ఉండాలని, మా సీతాపుర ప్రాంతం ఎంతో బాగుపడాలని, మరి ప్రజలు కూడా శాంతిగా శుభ్రంగా చక్కగా సంతోషాలతో బ్రతకాలని, మాకు పాడి పంటలు కూడా శుభ్రంగా ఇవ్వాలని కోరుకుంటూ మరి ఎంతో అందరూ కూడా నేను చాలా సంతోషమని అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న గ్రామం మాది. ఈ గ్రామంలో అందరూ కూడా ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చే ఆదివారం మేము అమ్మవారి జాతర చేసుకుంటూ ఉంటాము. మా గ్రామంలోని మరలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అందరూ కూడా ఊరంతా కూడా కలిసినట్టుగా ఉండి ఎంతో వైభవంగా చేసుకుంటూ ఉంటాము. అలాగే గ్రామంలో అందరూ కూడా మాకు చేతుడి వాదుడిగా ఉంటారు. అలాగే మాకు మా ప్రెసిడెంట్ గారు నారాయణ రాజు గారు, తర్వాత మా బుజ్జిరాజు గారు, అందరూ కూడా ఇంకా అంతా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మాకు చాలా సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. ఇక్కడ మా గ్రామంలో చిన్నది అయినప్పటికీ మేము చాలా ఓర్పుతో నేర్పుతో చాలా ఇదిగా కూడా అందరం ఈ జాతరని వైభవంగా చేసుకుంటూ ఉంటాం. వృద్ధుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసేది అన్నదాత సర్ ఆర్థర్ కాటన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎస్ రాజు అన్నారు. ఆదివారం లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన వృద్ధుల చట్టం 2007పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వృద్ధుల సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య, డాక్టర్ బిల్లాల్లు మాట్లాడుతూ వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తే మరికొంతకాలం జీవిస్తారని అన్నారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ అజ్మల్ పేరున ఆయన మనవడు డాక్టర్ బిలాల్, డాక్టర్ నీలోఫర్ ఆర్థిక సహకారంతో పేదలకు దుప్పట్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లి అప్పిరెడ్డి, గొంట్ల సత్యనారాయణ, జకీ అహ్మద్, కృష్ణంరాజు, అడవి సుబ్బారావుతో పాటు వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో ఒక టైంలో వాళ్ళకి అందజేస్తున్నారు. అలాగే బంగారయ్య గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చెప్పారు, ఏదైతే ఉందో వృద్ధుల సంఘానికి సంబంధించినటువంటి ఒక సెపరేట్గా ప్లేస్ లేదు ఇప్పటివరకు మనకు అన్నట్టు చెప్పడం జరిగింది. సో దానికి నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ ఒక ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి మంచి వసతి కానివ్వండి, అది షెడ్ కానివ్వండి, ఏదైనా నేను చేసి పెడతానని చెప్పడం జరిగింది. ప్లేస్ కనుక చూపిస్తే ఎంబీఆర్ గారి ఆధ్వర్యంలో నేను అది కూడా చేసి పెడతానని చెప్పేసి, దేవుడి దేవుళ్ళు చేసి పెడతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా కానివ్వండి, ఏదైనా చేయాలనుకున్నా కూడా ఆ దేవుడి దేవుళ్ళ పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు. వేధింపులు, బాధలు ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి రక్షణ కల్పించడానికి అనేక రకాలైనటువంటి క్లాజెస్ అన్నీ అందులో చేర్చడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా రామ్ కుమార్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రత్యేకించి ఈ వయోవృద్ధుల వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన మన 2 జిల్లాలకి ఏడీగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. వారు దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే 2007 చట్టం ప్రకారం పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను కనుక సరిగ్గా చూడనట్లయితే వాళ్ళు ఇటువంటి వయోవృద్ధుల సంఘాల ఉన్న చోట వాటికి కానీ, లేదా డైరెక్ట్గా ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ వాళ్ళు కనుక వాళ్ళ బాధల్ని తెలియజేసుకున్నట్లయితే, లిఖితపూర్వకంగా తెలియజేసుకున్నట్లయితే వాళ్ళు ప్రత్యేకించి దానికి అవతల వాళ్ళని ఎవరినైనా సరే పిలిపించి మాట్లాడటం, వారికి తగినటువంటి న్యాయం చేయటం జరుగుతుంది. పిల్లలు అసలు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమనేటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. అటువంటి సందర్భాల్లో కూడా ఆ ఇంట్లో మీకు వాటా ఇచ్చి ఆ ఇంట్లో మీరు ఉండేలాగా వాళ్ళు రక్షణ చేయటం కూడా జరుగుతుంది. అది ఒక విధంగా కాదు. ఏదేమైనా ఈ దుర్మార్గం ముఖ్యంలో మనం జీవిస్తున్నాం. తల్లిదండ్రులు దేవుడిని మాట మర్చిపోయారు. గుళ్ళు గోవర్ధుడు తిరుగుతుంటాడు. గుళ్ళో దేవుడు ఉన్నాడు, దేవుడు గుళ్ళో లేడు, తల్లిదండ్రుల్లో ఉన్నాడు. కాబట్టి దుర్మార్గ వ్యవస్థలో మనం జీవించడం కన్నా తల్లిదండ్రులు చూసుకుంటూ జీవితాలని, మానవుల జీవితాలను కోరుకుంటున్నాం. మరి ఇవాళ ఎంఎస్ గారు, బిలాల్ గారు ఇవాళ ఆ ఉద్యమానికి ఆటపట్టు డాక్టర్లా ఎక్కువ. వాళ్ళు మన కృష్ణరాజు గారు ఆయన ఏ విధంగా అయితే చేశారో ఆయనకి దేవుడు ఈరోజు మంచి విషయంలో కూర్చోబెట్టడానికి కారణం ఆయన మనసు. ఈరోజు ఆయన మంచి కార్యక్రమం చేయడం, కోవిడ్లో ప్రాణాన్ని కూడా
లెక్క చేయకుండా ఆయన చేయడం ఈరోజు ఆయన దేవుడు మంచి పొజిషన్లో ఆయన కూర్చోబెట్టాడు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి స్థానానికి వెళ్ళాలి. గత 3 రోజులుగా శ్రీ బాబు భక్త సమాజ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో పూజ్య యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్సంగ సమావేశాలు ఆదివారం సామూహిక శ్రీ లలితా సహస్రనామ కుంకుమ పూజలు, పూజ్య మాతాజీ వారి దివ్య బోధామృతం, శ్రీ శ్రీనివాస రామానుజదాసు వారిచే ప్రవచనం కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా చంద్రకాళి ప్రసాద మాతాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావం కలగడం ఒక అదృష్టమని, మన మనసులో నేను అనే భావం కలగడం అహంకారానికి మూలమని, తద్వారా ప్రశాంత జీవనానికి దూరమవుతామని, దైవచింతన ద్వారానే ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలకు మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాబు భక్త సమాజ్ భీమవరం శాఖ సభ్యులు తుమ్మలపల్లి శివ, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, ఎస్ కృష్ణమోహన్, కార్మూరి బాబు, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సత్సంగ కార్యక్రమాలు అనేటువంటివి ఈ 3 రోజులుగా, అంటే సత్సంగానికి 3 రోజులకి మనం ఏమన్నా సరిపెడుతున్నామా అంటే అది 3 రోజులకి సరిపెట్టేటువంటిది కాదు. అసలు ఇంత సమయం లేదు మనకి. ఒకరికొకరితో మనం మాట్లాడుకుంటున్నా కూడా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి విషయాన్ని రంగరించుకుంటూ ఉంటే మన మనసుకి ఒకలాంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది సత్యం ఎప్పుడు అంటే సంతోషంతో కూడి ఉన్నది సత్యం అంటే, దుఃఖానికి తావులేదు అక్కడ. అటువంటి సత్సంగము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా మనం ఎందుకు తీసుకున్నాము అంటే, రేపు రాబోయేటువంటి మార్చిలో మనకు ఆశ్రమం రాబోతోంది. గురుదేవులు ప్రసాదించారు స్వయంగా. వారి అవతార సమయంలోనే ఇక్కడ ఒక స్థానాన్ని ఆశ్రమం చెయ్యాలి అని గురుదేవులు ప్రసాదించడం జరిగింది. కాకపోతే అది ఆ రూపం ధరించడానికి మరి గురుదేవుల అనుమతి, అనుగ్రహము ఇన్నాళ్ళకు లభించింది. మరి ఇప్పుడు రేపు వచ్చేటువంటి మార్చిలో 12వ తారీఖున ఆశ్రమ ప్రవేశము, 17వ తారీఖున స్వామివారి మూర్తి ప్రతిష్టలు. స్వామివారి కాకుండా వారితో పాటు మనకి నంబూరు ఆశ్రమంలో ఏ దేవతామూర్తులు అయితే మనకి ప్రసాదించారో వారందరినీ కూడా మేము కూడా తప్పకుండా అక్కడే ఉంటాము, అక్కడ కూడా వస్తాము అన్నట్టుగా ఆ మూర్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఇక్కడ కార్యక్రమాలు అన్ని రోజులు సుభిక్షంగా గురుదేవుల అనుగ్రహంతో జరుగుతున్నాయి. ఇవి ఏదో ఒక్కరో ఇద్దరో ముగ్గురో చేసుకునేటువంటి ఇంట్లో పర్వదిన ఇంట్లో పండగ కాదు. ఇది ఊరంతా పండగ, దేశమంతా పండగ. లోకా సంస్థ సుఖినో భవంతు అనేటువంటి లోకాలన్నిటికీ మరి ప్రశాంతత ఉండాలి, అన్ని సుభిక్షంగా ఉండాలి అనేటువంటి మహదాశయాన్ని మనకి మహాత్ములు ప్రసాదించారు. అది వాటిలో మనకి కూడా నడిపిస్తున్నారు. దానిలో భాగంగా అందరితో ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరితో పంచుకోవాలని సత్సంగ కార్యక్రమాలు పెట్టుకోవడం. జై గురుదేవ్. శ్రీ బాబు భక్త సమాజ్ వారు ఏర్పాటు చేసినటువంటి త్రయాన్నిక సత్సంగాల కార్యక్రమానికి శ్రీ కాళీవనాశ్రమం నంబూరు పీఠాధిపతులు వివరం ఇచ్చేసి 3 రోజులుగా కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఘనంగా భక్తి పారవశ్యంతో అందరూ పాల్గొని చక్కగా చేసుకోవడం జరిగింది. ఈవేళ ముగింపు కార్యక్రమంగా శ్రీ సద్గురు పాదపూజతో పాటుగా లలితా సహస్ర నామ పూజ కూడా తల్లులందరూ పాల్గొని కుంకుమ పూజలు కూడా చేసుకుంటున్నారు. అలాగే మరి భీమవరంలో కూడా శ్రీ కాళీవనాశ్రమం నంబూరు శాఖని ప్రారంభిస్తున్నారు. అది పూర్తిగా వచ్చింది. మార్చి 12వ తారీఖున స్వామివారు ఇక్కడికి విచ్చేస్తూ ఇక్కడ ప్రతిష్ఠ కాబడుతున్నారు. భక్తులందరూ కూడా స్వామివారి సేవలోని మన జన్మలు చరితార్థం చేసుకోవాలని. సత్సంగ సమావేశాలు చాలా మహావైభవంగా జరిగాయి. ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో ఉండాలి, మనసు నిశ్చలంగా ఉంచుకోవాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, జన్మను సాధగత చేసుకోవాలి అని మాతాజీ ప్రసంగాలన్నీ ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగా ఇవాళ సుమారు 2000 మంది పైగా మహిళలు
కుంకుమ పూజల్లో కూర్చున్నారు. మరి అది పునీతంతో భీమవరం పట్టణమే కాదు ఈ ప్రాంతం అంతా కూడా పునీతం అవుతుందని, అలాగే మార్చి 12 జరిగిన మహా ఆశ్రమం నిర్మాణం జరిగింది. మార్చి 12 కూడా మనంతా కూడా అక్కడ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మాతాజీ గారికి భీమవరం. ప్రతి ఒక్కరూ దేహ దారుఢ్యంతో పాటు శరీర సౌష్ఠవం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, తద్వారా మంచి ఆరోగ్యంతో పాటు ఆలోచన శక్తి పెరుగుతుందని, యువకులు బాడీ బిల్డింగ్ చేయడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని మంచి తర్ఫీదునిస్తూ ఎన్నో సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ ట్రైనర్ గా పేరుగాంచిన షేక్ కాసిం ఈ ప్రాంతంలో గరుడా జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం 2 టౌన్లోని జేపీ రోడ్ నందు షేక్ కాసిం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులు పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్, సంజన డెవలపర్స్ అధినేత డి జానీ, షేక్ చాంద్ బీబీ, వల్లా శ్రీను, వాడపల్లి శ్రీనివాసరాజు, అల్లు శ్రీనివాసులు గరుడా జిమ్లోనే వివిధ రకాల ఎక్విప్మెంట్లను ప్రారంభించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది యువకులకు బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి చెడు వ్యసనాలకు లోనవ్వకుండా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ నూతనంగా గరుడా జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ కాసిం, దాసి వరప్రసాద్, నడింపల్లి విశ్వనాథరాజు, లూసిఫర్, పాకాదను, హర్ష, ఎస్ రాజేంద్ర, షేక్ కాజీ, మోటేపల్లి రామకృష్ణ, రిచి తదితరులు పాల్గొన్నారు. జిల్లా భీమవరం పట్టణంలో గత 2.5 దశాబ్దాలుగా ఈ బాడీ బిల్డింగ్ రంగంలో షేక్ కాసిం ఈ బాడీ బిల్డింగ్ లో అనేక మందికి దేహదారుఢ్యం, శరీర సౌష్ఠవం ఈ ఎక్విప్మెంట్ లో 2.5 దశాబ్దాలు నుంచి 25 ఏళ్ళు ఇంచుమించు 30 పైన అవుతుంది. అప్పటి నుంచి కూడా యువకులకి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఈ బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎన్నో సంవత్సరాలుగా 2 జిమ్లు ఎప్పుడు కూడా నడుస్తున్నాడు. ఇవాళ K12 అలాగే లోదన ఐకాన్ 2 జిమ్లు ఇవాళ గరుడా పేరిట మరి జోల్పాల్ రోడ్ లో ఉన్నటువంటి ఏరియాలో మళ్ళీ వాళ్ళ గరుడా జిమ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. శ్రేయభిలాషులు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహితులు ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే సహాయ సహకారాలు అందిస్తూ అతను అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ గరుడా జిమ్ ఓపెనింగ్ కి విచ్చేసిన బాడీ బిల్డర్స్ కి, అలాగే క్రీడాకారులకి, అలాగే జిమ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 3వ బ్రాంచ్ గరుడ SRK పక్కన బీ హబ్ లోనే ఓపెన్ చేయడం జరిగింది. ఇదేంటి కేవలం స్టూడెంట్స్ బేస్ ఆ టైప్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే టచ్ స్క్రీన్స్ కూడా ఫస్ట్ టైం మనం గేమ్ ప్రోగ్రామింగ్ కూడా అది మనం ట్రెడ్మిల్ చేయొచ్చు. గంటకి 220 కిలోమీటర్స్ వరకు మంచి లేటెస్ట్ ట్రెడ్మిల్స్, అలాగే లేటెస్ట్ అంతా ఫారెన్ ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది. ఇది బడ్జెట్ లోనే పెట్టడం జరిగింది. సో అంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అలాగే స్టూడెంట్స్ అనే కాదు అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి బడ్జెట్ లో పెట్టాం కాబట్టి ఇది అందరూ కూడా ఉపయోగించుకొని బీహాబ్ దగ్గర గరుడ జిమ్ ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. ఇది కూడా మెయిన్లీ స్టూడెంట్స్ ఉన్న కాలేజెస్, హాస్టల్స్ ఉండడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటది. పైగా స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఆఫర్లతోటి ఈ జిమ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ జిమ్ మరింత అభివృద్ధి చెంది ఇంకా ముందుకు ఎదిగి ఇంకో జిమ్ కు కూడా పెట్టాలి ఇక్కడ అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తినే ఆహారం నుంచి పీల్చే గాలి నుంచి ప్రతి కలిసిపోతే కొన్ని రోజుల్లో మీరు ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. అటువంటిది అనుభవజ్ఞ శిక్షకులు దొరకడం చాలా కష్టం. ఎవరెవరో పెడుతున్నారు, ఎదురు చేస్తున్నారు, అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక 30 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉండి అనేకమైన బాడీ బిల్డింగ్ లో కానీ, ఫిట్నెస్ లో కానీ, హెల్త్ లో కానీ, డైట్ లో కానీ అనేక ప్రక్రియల్ని సొంతం చేసుకుని కాసిం గారి దగ్గర శిక్షణ తీసుకొని ట్రైనింగ్ తీసుకుంటే మీరు బాడీ బిల్డర్లకు ఎదవడం పక్కన పెట్టండి, మొట్టమొదటి మనుషులుగా మీరు ఫిట్ గా ఉండగలుగుతారు. తద్వారా సొసైటీని బాగుపరుస్తారు. 3వ జిమ్ షేక్ కాసిం గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుచేత అంటే మాక్సిమం భీమవరంలో ఒక జిమ్ మెయింటైన్ చేయడమే చాలా కష్టకరమైంది. అలాంటిది ఆయన ఇచ్చిన శిక్షణ బట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవడం వల్ల, అలాగే ఆయన జిమ్ లో కోచర్స్ గానీ వాళ్ళు ఇచ్చే శిక్షణ గానీ అది ఎక్స్ప్లోర్ అవడం వల్లే ఈరోజు 3వ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కారణం కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయం. భీమవరంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి విశాఖ ఉక్కుకు భారీగా నిధులివ్వడమే నిదర్శనం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. టిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాజరాజు బాబుకు పితృవియోగం, తండ్రి సోమరాజు మృతి, పలువురు ప్రముఖుల సంతాపం.
భీమవరం పట్టణ అభివృద్ధికి దాతలందిస్తున్న సహకారం అభినందనీయం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.